హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. కావ్య ఆస్తి పేపర్లని ఆ తాళాలని తీసుకువచ్చి రాజ్ ముందు పెడుతుంది. ఏంటివి ఇక్కడ పెట్టావు? బీరువాలో కదా పెట్టాల్సింది అని అంటాడు రాజ్. లేదు, మీకివ్వాలని తీసుకువచ్చాను. ఇవి చూసుకునే బాధ్యత, హక్కు నాకు తెలిసి ఇంట్లో మీకే ఉన్నాయి. పెద్ద వారసుడిగా ఇవి మీ దగ్గర ఉండడమే కరెక్ట్ అని అంటుంది కావ్య. లేదు కళావతి, ఇవి నీ దగ్గరే ఉండాలి. తాతయ్య నిన్ను నమ్మి నీపై ఆస్తిని రాశారు అంటే, ఆస్తి నీ పేరు మీద ఉండాలి అని కోరుకున్నారు అంటే తాతయ్య నిన్ను ఎంతలానో నమ్ముతున్నారు. ఆయన నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే ఇవి నీ దగ్గరే ఉండాలి కళావతి అని అంటారు రాజ్. ఇంకా రాజ్ వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది కావ్య. ఎంతైనా తాతయ్య గారు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అనేది నా పేరు మీద ఉన్నా, ఇంట్లో ఇంకెవ్వరి పేరు మీద ఉన్నా సరే ఖచ్చితంగా ధాన్యలక్ష్మి పిన్ని మాటలకి కరిగిపోయో, భయపడో, ఏదో ఒక ఫీలింగ్ వచ్చో ఆస్తిని ముక్కలు చేసేవారు. నీ పేరు మీద ఉంది కాబట్టి ఇప్పుడు పిన్ని కూడా ఏమీ చేయలేదు. పిన్నికి ఒక విషయం అర్థం కావటం లేదు. ఒకవేళ తను కోర్టుకి వెళ్ళినా తాతయ్య గారు ఎవరి ఉద్దేశం లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, కోర్షన్ లేకుండా తీసుకున్నారు కాబట్టి లీగల్గా కూడా పిన్ని ఏమీ చేయలేదు అని అంటాడు రాజ్. కానీ చిన్నత్తయ్య గారి కోపాన్ని మనం ఎలా అయినా తగ్గించాలి. ఆవిడకి ఉమ్మడిగా ఉంటే ఎన్ని లాభాలో, అసలు తను ఏం కోల్పోతారో ఖచ్చితంగా తెలిసేలా చేయాలి అని చెప్పి అలా ఇంకా కావ్య అంటూ ఉంటుంది రాజ్తో. ఇంకా రాజ్ అలా కావ్య వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్రాని, రాహుల్ ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. రేయ్, ఏంట్రా ఎంత తాగినా నాకు ఆ ముసలోడు చేసిన పనే గుర్తొస్తుంది అని అంటుంది రుద్రాని. మమ్మీ, నువ్వే అలా అనుకుంటే నేనేమైపోవాలి మమ్మీ? చేతిలో డబ్బులు లేవు. ఇదే లాస్ట్ బాటిల్. తర్వాత మనం ఈ ఇంట్లో అడుక్కోవడానికి కనీసం ఆ కావ్య రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. ఇన్నాళ్ళు అంటే ఏదో ఒకటి మేనేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆస్తి కంట్రోల్ మొత్తం ఆ కావ్య చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మమ్మీ అని అడుగుతాడు రాహుల్. ఏముంది, నాకు తాతయ్య గారు స్వయాన ఆస్తి రాసిచ్చారు కదా, అందుకే నీకు, మీకు, మీ ఇద్దరికి ఒక స్టీల్ చిప్ప కొంటాను. ఏదో ఒక కనిపించిన గుడి ముందు కూర్చొని అడుక్కు తినండి. అప్పటికైనా మీ మనుషులకి బుద్ధి వస్తుంది అని అంటుంది రుద్రానితో స్వప్న. ఒక్కసారిగా ఏయ్ అని పైకి లేస్తుంది రుద్రాని. ఛీ, కూర్చో. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా అత్త? నువ్వు తీసిన గోతిలోనే నువ్వు పడ్డమంటే నేనేదో కథల్లో విన్నాను, కానీ నిన్ను చూస్తుంటే నాకు నిజంగా అర్థమైంది. అప్పటి వరకు ఈ ఆస్తి ఉమ్మడిగా ఉండేది. అసలు తాతయ్య గారికి ఆలోచన వచ్చేదే కాదు. ఎప్పుడైతే ఆస్తి ముక్కలు చేయాలి అని నువ్వు ధాన్యలక్ష్మి ఆంటీ మనసులో విషం నింపావో అప్పుడే తాతయ్య గారికి ఆలోచన వచ్చి మొత్తం మా చెల్లి మీద రాసేశారు. నా పేరు మీద ఎలాగో రాశారు, నేను హ్యాపీగా బిందాస్గా బతికేస్తాను. కానీ మీ ఇద్దరి సంగతే మీరు చూసుకోవాలి. బాగా ఇప్పుడే ఎంజాయ్ చేయండి, తర్వాత మీకు కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. మమ్మీ, ఆ స్వప్న చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ అని అంటాడు. చేద్దాం. ఆ కావ్య ఎంత మొండిదో నాకు బాగా తెలుసు. అది పైకి అలా కనబడుతుంది, అందరి మాట విన్నట్టు, అందరినీ గౌరవిస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఒక్కసారి పంతానికి పోతే అది ఎంత మొండిదో నాకు బాగా తెలుసు. దాన్ని బాధ పెట్టాలి అన్నా, ఆస్తంతా మన చేతికి రావాలి అన్నా మనకి ఒకే ఒక్క దారుంది అని అంటుంది రుద్రాని. ఏంటి మమ్మీ అది అని అడుగుతాడు రాహుల్. ఇంకా ఒక ప్లాన్ అలా చెప్తూ ఉంటుంది రాహుల్కి రుద్రాని. మమ్మీ అని అంటారు. అవునరా, మనం ఈ ఒక్క పని చేస్తే చాలు, ఆస్తి మొత్తం మన చేతికే వస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి వాళ్ళని అరేంజ్ చెయ్యి అని చెప్పి ఇంకా అలా రాహుల్కి ఒక ప్లాన్ చెప్తుంది రుద్రాని. కావ్య, ఇప్పుడు నువ్వు ఆస్తి మొత్తం నా పేరు మీద ఎలా రాయవో
నేను చూస్తాను అని అలా ఇంకా ఈవిల్గా ఆలోచిస్తూ ఉంటుంది కన్నింగా రుద్రాని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కళ్యాణ్ సీతారామయ్య గారి దగ్గర కూర్చొని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. తాతయ్య, మిమ్మల్ని పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఒకవైపు ఈ విషయాన్ని అప్పుకి చెప్పలేదు, పాపం తను ఎక్కడ బాధపడుతున్నానని. తాతయ్య, మీరు ఖచ్చితంగా కోలుకోవాలి. మీకోసం అక్కడ అన్నయ్య, వదిన, నాన్నమ్మ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని పాపం మాట్లాడుకుంటూ ఉంటాడనమాట కళ్యాణ్ సీతారామయ్య గారితో. అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. రే కళ్యాణ్, కళ్యాణ్ అని ఏడుస్తూ కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా, అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఎవరికి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. ఎవరికో ఏదో అయితే నేనెందుకు ఏడుస్తాన్రా? మనం అనుకున్నదంతా బూడిద పాలయ్యింది. నా ఆశలు అడి ఆశలన్నీ నీటిలో కలిసిపోయాయి. నీకు అన్యాయం జరిగిపోయిందిరా కళ్యాణ్ అని ఏడుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఏంటి, నాకు అన్యాయం జరిగిందా? అసలు ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు కళ్యాణ్. మీ తాతయ్య నువ్వు ఎంతగానో అభిమానించే, నువ్వు ఎంతగానో ప్రేమగా చూసుకునే తాతయ్యకి నువ్వంటే ప్రేమ లేదురా. నీపై అసలు కొంచెం కూడా జాలి లేదు. నువ్వింత ప్రేమ చూపిస్తున్నా ఆ పెద్ద మనిషికి నువ్వంటే ఒక మనవడిగా కూడా గుర్తులేవు అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాతయ్య గురించి అలాగేనా మాట్లాడేది అని అంటాడు కళ్యాణ్. లేకపోతే ఏంట్రా, నేను చెప్పే విషయం వింటే నువ్వు కూడా ఇదే అంటావు. ఆస్తంతా ఏం చేశారో తెలుసా? వీలునామాలో ఆస్తంతా ఆ కావ్యకి రాసిచ్చేశారు. ఇప్పుడు ఉమ్మడి ఆస్తి మొత్తం ఆ కావ్య పేరు మీద ఉంది. ఎవరు దాన్ని ముక్కలు చేయడానికి వీల్లేదు. నువ్వేమో దీనమైన పరిస్థితుల్లో ఆ అప్పు దరిద్రగొట్టుని చేసుకొని ఆ గుడిసెలో ఉంటున్నావు, ఆటో తోలుకుంటున్నావు. నిన్ను చూసి నా కడుపు తరుక్కుపోయి నేను ఆస్తి రాసివ్వమని నీకోసం రాసివ్వమని అడిగాను. కానీ మీ తాతయ్య ఆ కావ్య పేరు మీద రాసేశారు అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా, ఇది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నావు? చూడు, తాతయ్య గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కటి చెప్పనా, నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం నాకు అసహ్యం వేస్తోంది అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపమ్మా, ఆపు, మాట్లాడద్దు. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు తాతయ్య గారిని ఎదిరించి ఆస్తి రాపించుకోవాలనుకున్నావా? ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి? అయినా ఒకవేళ ఆస్తి ముక్కలవుతుందని నాకు కొంచెం తెలిసినా నేనే వచ్చి ఆ పేపర్లను చించేసేవాణ్ణి. అన్ని కోట్ల ఆస్తి నాకు కావాలి అనుకుంటే నీదాకా ఎందుకు? ఎప్పుడైతే అప్పుని పెళ్లి చేసుకోవాలనుకున్నానో, పెళ్లి చేసుకున్నానో అప్పుడే నా వాటా నేను అడిగేవాణ్ణి. ఆస్తే నాకు కావాలనుకుంటే నువ్వు ఎన్నన్నా అప్పుని ఎంతలా అగౌరవపరిచినా ఆ ఇంట్లోనే ఉండేవాణ్ణి. ఆస్తే నాకు కావాలనుకుంటే ఆటో నడుపుకోకుండా నేను దుగ్గిరాల ఇంటి వారసుని అని ఎంతో మందిని నమ్మించి డబ్బులు తీసుకునేవాణ్ణి. కానీ నేను ఎప్పుడూ ఆస్తి కోసం బ్రతకలేదు, బ్రతకను కూడా. నాకు కావాల్సింది నా గుర్తింపు, నాకు కావాల్సింది నేనంటే ఏంటి అని తెలుసుకోవడం, నన్ను నమ్మి వచ్చిన నా భార్యని బాగా చూసుకోవడం, సాయశక్తులా కష్టపడి డబ్బు సంపాదించడం, నాకంటూ ఒక పేరు తెచ్చుకోవడం. ఇదమ్మా, ఇది నేను కోరుకుంది. ఆస్తి ఎవరికి కావాలి ఆస్తి? వద్దు. ఆస్తి ఎంత ప్రమాదకరమైనదో ఆ అనామిక నా జీవితంలోకి వచ్చాక నాకు బాగా అర్థమైంది. ఆస్తి వెనకాల మనం పరిగెడితే అది మనకంటే వేగంగా పరిగెడుతుంది. కానీ దాన్ని వదిలేసి మనం మనల్ని వెతుక్కుంటూ మన రికగ్నిషన్ కోసం వస్తే ఏ ఆస్తి ఏంటి, అంతకంటే ఎక్కువ కూడా నేను సంపాదించగలను. కాబట్టి ఇంకొకసారి నువ్వు ఆస్తి గురించి ఎవరితో అయినా మన ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నేను ఊరుకోను అని అంటాడు కళ్యాణ్. లేదురా కళ్యాణ్, ఈ విషయంలో నేను నీ మాట వినను. నేను కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్ళి దుగ్గిరాల ఇంటిని బజారుకి ఈడుస్తాను. నిన్ను వారసుని చేస్తాను అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. వెంటనే ధాన్యలక్ష్మి చేయి తీసి తన తలపై పెట్టుకుంటాడు కళ్యాణ్. అమ్మా,
నువ్వు కోర్టుకు వెళ్తాను అంటే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే. చూడు, అందరూ కలిసి ఉండాలని తాతయ్య గారు ఆశపడుతుంటే నువ్వు ఎందుకు దాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావు? నాకు ఆస్తి అవసరం లేదు, నేనే సంపాదించగలను. ఇంకొకసారి నువ్వు కోర్టు అనే మాట ఎత్తితే మాత్రం నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు వేయించుకొని అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఛీ పిచ్చోడా, వీడికి ఏం చేస్తున్నాడో వీడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నా చేతులు కట్టేశాడని చెప్పి బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా రాజ్ సుభాష్ దగ్గరికి వస్తారు. డాడ్, ఒకసారి ఈ డిజైన్స్ ని చూడండి. మన క్లయింట్ మల్హోత్రా గారు ప్రెస్టీజియస్ గా తీసుకున్న కాంట్రాక్ట్ ఇది. ఒకసారి డిజైన్స్ ని చెక్ చేయండి అని చెప్పి డిజైన్స్ చూపిస్తూ ఉంటారు. రేయ్, ఈ డిజైన్స్ ని ఎవరు గీసింది? మన కావ్యతో వేయించచ్చు కదా అని అడుగుతారు సుభాష్. కళావతికి డిజైన్స్ వేయాల్సిన అవసరమేముంది డాడ్, తను ఇప్పుడు ఈ ఆస్తికి వారసురాలు కదా అని అంటాడు రాజ్. అవునవును, నా మనవరాలే కదా ఈ ఆస్తికి వారసురాలు అని నవ్వుతూ ఉంటారు ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, మీరు కూడా ఏంటి ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అని అడుగుతుంది కావ్య రాజ్ని, ఇందిరాదేవిని. అయ్యో, నువ్వు ఏడవకూడదు కళావతి, ఏడిస్తే నీ కళ్ళల్లో నుంచి ఒక బంగారు నాణెం కింద పడుతుంది అని కావాలని ఇంకా ఆట పట్టిస్తూ ఉంటాడనమాట రాజ్ కావ్యని. మీరు కావాలని ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. చూడండి, నేను వేస్తాను, డిజైన్స్ వేస్తాను, అందరూ మెచ్చుకునేలా వేస్తానని చెప్పి తన రూమ్కి అలా వెళ్ళిపోతుందనమాట కావ్య. ఇంకా అలా కావ్య వైపు నవ్వుతూ చూస్తూ ఉంటారు రాజ్, ఇందిరాదేవి, అపర్ణాదేవి. ఇంకా అపర్ణాదేవి అలా రాజ్తో, రే రాజ్, కావ్యని ఇప్పటికైనా అర్థం చేసుకోరా. కావ్య ఎంత మంచిదో అర్థం చేసుకో. తను నువ్వు కావాలి అనుకుంటుంది, నీ మనసులో చోటు కావాలి అనుకుంటుంది. నేను చెప్పాననో, మీ నాన్నమ్మ చెప్పిందనో, మీ తాతయ్య చెప్పారనో, ఎవరో చెప్పారని కాదు, నీ మనసుకి నా భార్య ఎంత గొప్పది, నా భార్య నా కోసం ఏం చేస్తుంది అనేది నువ్వే ఆలోచించాలిరా అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆ కళావతిపై ఎప్పటికీ ప్రేమ పుట్టదు. ఎందుకంటే నాకు కారణం తెలీదు, కానీ కళావతిని నేను కోరుకోవటం లేదు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్. వీడు ఎప్పుడు బాగుపడతాడో, ఎప్పుడు మారుతాడో స్వామి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరినీ ఒక్కటి అయ్యేలా, వాడు రాజ్ కావ్యని మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకునేలా, తన మనసేంటో తెలుసుకునేలా చేయి స్వామి అని చెప్పి ఇంకా పాపం ఇందిరాదేవి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కావ్య డిజైన్స్ వేసి రాజ్కి ఇస్తుంది. ఇంకా రాజ్ ఆ డిజైన్స్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఏంటి అంత స్పెసిఫిక్గా అడుగుతున్నావు? మల్హోత్రా గారి దగ్గరికే వెళ్తున్నాను, రావడానికి కాస్త లేట్ అవుతుంది, ఆయనకి డిజైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటాడు రాజ్. ఏమండి, ఆయన దగ్గరికి నేను కూడా వస్తానండి అని అంటుంది. హేయ్ కళావతి, అది ఇక్కడ పక్కనే అనుకుంటున్నావా? మనం ఉన్నది హైదరాబాద్లో, మనం వెళ్ళాల్సింది చాలా దూరం, ఇక్కడి నుండి చాలా టైం పడుతుంది, వచ్చేసరికి నైట్ అయిపోతుంది, నువ్వు నాతో రావద్దు అని అంటాడు రాజ్. అప్పుడే అపర్ణాదేవి, రేయ్ కావ్య వస్తానంటుంది కదా, తీసుకువెళ్ళు, నేను చెప్తున్నాక తీసుకువెళ్ళు అని అంటారు అపర్ణాదేవి. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి ఇంకా అలా చీర చేయించేసుకొని వస్తుంది కావ్య. అలా రాజ్ కావ్య హ్యాపీగా బయలుదేరుతారు కారులో. అదే టైంకి ఇంకా రాహుల్, మమ్మీ మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు బయలుదేరుతున్నారు, నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా రాహుల్ అయితే బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ హ్యాపీగా ఇంకా అలా అవుట్స్కట్స్కి ఇంకా కార్ని తీసుకువెళ్తూ ఉంటాడు రాజ్. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్తారా అని అడుగుతుంది. నీ గురించి కాకుండా ఎవరి గురించైనా అడుగు అని అంటాడు రాజ్. నేను అడగనులే అని అంటుంది కావ్య. సరే, హ్యాపీగా సాంగ్స్ వింటాను అని ఇంకా అలా సాంగ్స్ పెట్టుకుంటాడు రాజ్. అప్పుడే ఒక వ్యక్తి ఇంకా సడన్గా కార్కి అడ్డొస్తాడు. ఒక్కసారిగా కార్కి బ్రేక్ వేస్తాడు రాజ్. హేయ్, ఎవరు నువ్వు?
ఏమైంది అని చెప్పి అలా ఇంకా పాపం రాజ్ కావ్య ఇద్దరు దిగుతారు. ఇద్దరు కార్ దిగి కరెక్ట్గా అతని వైపు చూసేసరికి అతను వెంటనే రాజుని వెనకాల నుండి ఇంకా కర్రతో గట్టిగా కొడతాడు. ఒక్కసారిగా పాపం రాజ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా కావ్యకు కూడా మత్తుమందు ఇచ్చేస్తారు ఇద్దరు ముగ్గురు రౌడీలు వచ్చేసి. ఇంకా అలా కావ్య కూడా పాపం పడిపోతుంది. అలా ఇంకా కాస్త సమయం అయ్యాక రాజ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి రాజ్ని చైర్లో మొత్తం కట్టేసి ఉంటారనమాట. ఏయ్ ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇంకా కట్లు లేకుండా స్పృహ కోల్పోయి ఉంటుంది కావ్య. కళావతి కళావతి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇంకా మెలకు వస్తుందనమాట కావ్యకి. ఏమండి ఏంటండి ఇది అని చెప్పి వెంటనే కట్లు విప్పడానికి వెళ్తూ ఉంటే రౌడీలు అలా పట్టుకుంటారనమాట కావ్యని. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. హేయ్ ఎవర్రా మీరు ఎవరు మీరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇంకా మాస్క్ పెట్టుకొని రుద్రాని అండ్ రుద్రాని అండ్ రాహుల్ ఇద్దరు వస్తారు. ఏయ్ నేమెవరో మీకు తెలుసు కదా, మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే అని అంటాడనమాట రాహుల్. హేయ్ నువ్వెవరో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుందనమాట కావ్య. చూడు ఇక్కడ వరకు వచ్చాక ఇంకెందుకు మొమ్మనం అని చెప్పి ఇద్దరు చక్కగా తీసేస్తారు మాస్క్ని. రాహుల్ రుద్రాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజ్. రే రాహుల్ అత్త ఏంటిది అని అడుగుతాడు. రే నువ్వు సైలెంట్గా ఉండరా, ఎందుకంటే నీతో మాకు పని లేదు. నీ దగ్గర ఎలాగో డబ్బులు లేవు, ఇప్పుడు ఆస్తి నీ పేరు మీద లేదు, అందుకే మీతో మాకు అవసరం లేదు. కాబట్టి మాకు అవసరం ఉన్నది కేవలం ఇదిగో ఈ కావ్యతోనే. ఏయ్ కావ్య ఇదిగో ఆస్తి పేపర్లు, వెంటనే ఇక్కడ సంతకం చేసి వెళ్ళిపో, లేకపోతే అని అంటుంది రుద్రాని. లేకపోతే ఏం చేస్తారు అని అడుగుతుంది కావ్య. నిన్నేమి చెయ్యం, ఎందుకంటే నిన్ను మళ్ళీ చంపితే మా మీదకి డౌట్ వచ్చేస్తుంది, అందుకే నువ్వు ఆస్తి రాయకపోతే ఈ రాజుని చంపేస్తాం అని అంటాడు రాహుల్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కావ్య. ఏం మాట్లాడుతున్నావు రాహుల్ అని అంటుంది. అయ్యో ఆస్తి విషయానికి వస్తే మాకు ఎవ్వరు అని లెక్కుండదు కావ్య. ఈ విషయం రాజ్ పాపం తెలుసుకుంటున్నాడు, ఎందుకంటే రాజు కూడా జాగ్రత్తగా రాను ఉండాలి కదా, ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలి కదా, అందుకే ఇదంతా చేస్తున్నాం అని అంటారు రుద్రాని రాహుల్. ఇదిగో మర్యాదగా సంతకం చెయ్యి అని గట్టిగా అడుగుతుంది రుద్రాని. ఇంకా కావ్య అయితే అలా కరెక్ట్గా అడిగేసరికి ఇంకా అలా వాళ్ళని తోసేసి గట్టిగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ కట్లు విడిపించి ఇద్దరు ఇంకా బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారనమాట రాజ్ అండ్ కావ్య. అప్పుడే ఇంకా రౌడీల్ని రే వాళ్ళని పట్టుకోండ్రా అని చెప్తాడు రాహుల్. ఇంకా వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి రౌడీలు అయితే బయలుదేరుతూ ఉంటారు. ఇంకా రౌడీలకు తెలియకుండా అలా రాజ్ కావ్య అయితే ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. ఇంకా రాజ్ వెంటనే ఆగి హీరో పరిగెట్టడం ఏంటి, ఫైట్ చేయాలి గాని అని ఇంకా అలా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట రాజ్. కావ్య కూడా పాపం అలా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా వెనకాల నుంచి ఒకడు కత్తి పట్టుకొని రాజుని పొడవడానికి వస్తూ ఉంటాడు. ఇంకా రాజుని కరెక్ట్గా పొడిచే లోపు కావ్య పాపం రాజుకి అడ్డుగా ఉంటుంది. కళావతి అని గట్టిగా అరుస్తాడు రాజ్. కళావతి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ పాపం అలా ఇంకా కావ్యని ఎత్తుకొని అలా పరిగెడుతూ ఉంటాడనమాట రాజ్. ఏవండి మీకేమీ కాలేదు కదా, మీకేమీ అవ్వకూడదు అని చెప్పి పాపం మాట్లాడుతూ ఉంటుంది కావ్య. కళావతి నీకేమీ అవ్వనివ్వను అని చెప్పి ఇంకా అలా పరిగెట్టుకుంటూ ఎవరికి దొరకకుండా ఇంకా పాపం అలా కావ్యం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతాడనమాట రాజ్. ఇంకా అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళి కావ్యనైతే డాక్టర్స్ ట్రీట్ చేస్తూ ఉంటారు. పాపం రాజ్ అలా ఇంకా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. కళావతికి నేనంటే ఇష్టం అని తెలుసు, తను నన్ను భర్తగా కావాలనుకుంటుందని తెలుసు, నా కోసం ఏదైనా చేస్తుందని తెలుసు, కానీ నా కోసం ప్రాణాలే ఇవ్వాలనుకుందా కళావతి. అంటే కళావతి ఎంత
అసలు నా కోసం ప్రాణత్యాగం చేయాలనుకున్న అమ్మాయిని ఇన్నాళ్ళు నేను దూరం పెట్టానా? ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో తన్ని ఏడిపించానా, బాధ పెట్టానా అని చెప్పి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు రాజ్. ఇంకా కావ్యకి మాత్రం అలా ట్రీట్ చేస్తూ లైక్ డాక్టర్స్ అయితే షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, కొంచెం కత్తి అనేది లోతుకి దిగింది కానీ తనకి అందుబాటులో మీరు వెంటనే తీసుకొచ్చేసరికి తను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉందని చెప్పి ఇంకా డాక్టర్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, కళావతి, ఇన్నాళ్ళు నేను నిన్ను నిజంగా అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నీ ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ కళావతి, నన్ను క్షమించు అని చెప్పి ఇంకలా కావ్య చేతులు పట్టుకొని సారీ చెప్తాడనమాట రాజ్. అలా ఇంకా మారిపోయిన రాజు వైపు చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతుంది కావ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.